హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది అనమాట ఈవినింగ్. నేను స్కూల్కి వెళ్ళేసి రావడం అయిపోయింది అండ్ ఆల్రెడీ హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. అదంటే సంథింగ్ ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇచ్చారు. ఫస్ట్ టైం 9th క్లాస్కి ప్రాజెక్ట్స్ లేవు అని చెప్పారు అండ్ తర్వాత మళ్ళీ స్పీచ్ ఇచ్చి ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. సో ప్రాజెక్ట్ అయితే రాశాను. సో మీరే చెప్పారు ఎలా ఉందో. రాశాను సింపుల్గా హోంవర్క్ బుక్ కూడా రాసిపోతున్నాను. ఇంతకుముందు మాకు ప్రాజెక్ట్ బుక్స్ ఉండే కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ బుక్స్ లేవన్నమాట. హోంవర్క్ బుక్లోనే చేసేసాము, ఫిట్ టెస్ట్ పాటు రాసేసాము అట్లనే. అండ్ ఇంకా పొల్యూషన్ గురించి అనమాట టాపిక్. సో సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్, ఇంకా నాయిస్ పొల్యూషన్ అన్నీ అవన్నీ రాసి పెట్టేసాను. ఇంకా అర్థంలో లైన్స్ డ్రాయింగ్స్ రాశాను. సో ఇప్పుడు ఆ లైన్స్ అన్నీ వచ్చాను. ఇప్పుడైతే మా మమ్మీ మా చెల్లెల్ని అడుగుతుంది అనమాట అన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్లు. ఫ్రెండ్స్ ఇప్పుడే నేను జిరాక్స్ షాప్కి వెళ్ళి నాకు కావాల్సిన ప్రింట్అవుట్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఈ దాసరథి రంగమాచార్య గారు ఇతను చిల్లర దేవుళ్ళు అని ఒకటి రాశారనమాట. సో నేను ఈయన గురించి నేను రాయబోతున్నాను. నాకు తెలుగు చార్ట్ ప్రిపేర్ చేయాలి నేను. సో ఫ్రెండ్స్ నేనైతే చార్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. పిక్చర్ని అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. నాకు ఏ సైన్స్లో కావాలి ఆ సైన్స్లో ఆ డిజైన్ అప్పుడు చేయడం స్టార్ట్ చేశాను. సో నాకు డిజైన్స్ చాలా తక్కువ వస్తాయి అన్నమాట. నాకు డిజైన్స్ ఎక్కువ రావు. సో ఆల్రెడీ ఒక డిజైన్ సో నేను ఒక డిజైన్ ఆల్రెడీ ఇంకా వేద్దామని చెప్పి హాఫ్ వేసాను, ఇంకా హాఫ్ వేసేస్తాను. సో అప్పటిదాకా వేయించుండండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవ్వడానికి 10 minutes తక్కువ. సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నా చార్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే డిజైన్ వేసేసాను, ఆ తర్వాత ఇప్పుడు రైటింగ్ పార్ట్లోకి వచ్చేసాను. నా తెలుగు రైటింగ్ బాగానే ఉంటుందన్నమాట అండ్ చార్ట్ మీద ఇంకా మంచిగా వస్తుంది నా హ్యాండ్ రైటింగ్. మొన్న హిందీ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పి మా మ్యామ్ చెప్పారనమాట. హిందీ హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తారు చార్ట్ మీద అని చెప్పి. నీదేనా హ్యాండ్ రైటింగ్ అని చెప్పి షాక్ అయ్యారు మా మ్యామ్. ఈ చార్ట్ ఎలా వస్తుందో చూడాలని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అవుతుంది అనమాట అండ్ నా చార్ట్ కూడా అయిపోయింది. ఇంకా 15 minutes ముందే అయిపోయింది కానీ ఇప్పుడు నేను కూర్చొని టైం పాస్ చేసేస్తే లేట్ అయింది. సో చార్ట్ మీకు చూపిస్తా ఎలా ఉందో చెప్పండి. పక్కన ఇక్కడ స్క్రీన్లో ఫోటో వేస్తాను. సో ఈ ఫోటో చూడండి, క్లారిటీగా మీకు అర్థమవుతుంది మొత్తం ఎలా ఉంది అని అంతా. నేను కూడా బాగానే రాసిందని అనిపించింది. మా హిందీ మేము మామూలుగా ఏమంటారు బ్రాడ్గా రాస్తే బాగుంటుంది, బోల్డ్గా రాస్తే బాగుంటుంది అని చెప్తారు. నాకు అర్థం అవ్వలేదు. సో ఇప్పుడు దాన్ని లైక్ అంటే థిక్గా చేస్తే చాలా బాగుంటుంది. థిక్గా ఈ వర్క్ యాక్టివిటీ ఇంకా సోషల్ క్లాస్ వర్క్ రాయాలి. సో ఇంకా అదేమో వద్దు, అదే రేపు మార్నింగ్ వేసి రాసుకున్నామని నేను అనుకుంటున్నా. నేను ఇక్కడ చేసి ఇచ్చేదండి ఇలా పిచ్చి పిచ్చి చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు సబ్మిట్ చేయాల్సిన 2 works ఉన్నాయి. ఇప్పుడు 3 works ఉంటాయి. నేను ఒక 2 works కంప్లీట్ చేస్తాను. ఒక 1 work ఉంది, అది కూడా చేసేస్తే ఇంకా మనకి మొత్తం అయిపోయినట్టే. నాకు ఎప్పటివరకు అప్పుడు సబ్మిట్ చేయడం అంటే ఇష్టం, అస్సలు నాకు నచ్చదు కంప్లీట్ పెట్టడం అంటే. నాకు అది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు నాకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది అనమాట. ఇప్పుడు దాకా కొంచెం నాకు ఎడిటింగ్ వర్క్ ఉంటే ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా సుమార్డా షో చూస్తున్నాము అండ్ ఇంకొకసేపు అయితే ఇంకా మేము తినేస్తాం అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడే నేను తింటున్నాను అనమాట. ప్లేట్లో అయితే అంతా పెట్టుకున్నాను. ఇంకా రైస్, నాకు నిన్న నచ్చిన కూర ఒకటి ఉండే ఆ కూర అండ్ లెమన్ పచ్చడి అనమాట. అండ్ ఇంకా టైం వచ్చేసి అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా తినేస్తున్నాము సుమార్డా షో చూసుకుంటూ. సో ఎస్ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే తినేసామన్నమాట అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అవుతుంది అండ్ ఇంకా మేము పడుకోవడానికి సిద్ధం అయిపోతున్నాం అనమాట. ఇంకా ఈ రోజుకి ఇదే వ్లాగ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్. బాయ్.